మా ఫాదర్ది గుంటూరు డిస్ట్రిక్ట్, తెనాలి దగ్గర వేమూరమ్మ. మా మదర్ది వచ్చేసి కృష్ణా జిల్లా విజయవాడ. నేను పుట్టింది పెరిగింది అంతా కూడా కృష్ణా జిల్లా విజయవాడలో, కృష్ణలంక, చౌదరిపేట. రెండు కృష్ణా గుంటూరు. ఇటు తాతగారు అమ్మ వాళ్ళ నాన్నగారు వచ్చేసి ఆయన కమ్యూనిస్ట్ నాయకుడు. సో చిన్నప్పటి నుంచి కూడా కొంచెం మా ఇల్లంతా కాస్త జనంతోటి వాళ్ళతోటి వీళ్ళతోటి, మా చిన్నప్పుడే మా తాతగారు కాలం చేయటం జరిగింది. బట్ మేము పెరుగుతూ ఆయన అసలు ఎలా, ఇప్పుడు ఏవైతే నేను కౌన్సిలింగ్స్ చేస్తున్నానో ఆయన అప్పుడు చేసేవారు. ఆయన పొద్దున్నే లేవగానే మా ఇంటికి పక్కనే కట్ట అంటారనమాట. అంటే దాన్ని ఏమంటారు, ఇట్స్ ఏ నది రాకుండా వేస్తారు కదా, ఆనకట్ట కట్ట అంటారు, కృష్ణలంక కట్ట అంటారు దాన్ని. సో అది దాటి కాలకృత్యాల కోసం వెళ్ళేవారు ఆయన పొద్దున. ఆయన పెద్ద ఆజానుబాహుడు, చాలా హెక్టిక్ పర్సనాలిటీ, ఈజ్ అ వెరీ గ్లామరస్ పర్సనాలిటీ అనమాట. అయితే ఆయన పొద్దున్నే మార్నింగ్ నేచర్ కాల్స్కి వెళ్ళిన మనిషి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఆయన ఆఫీస్ టైం అయ్యేదనమాట. ఏంటి అని అంటే అక్కడ నేచర్ కాల్స్ అయిపోయి రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ ఉన్న లేబర్ అందరికీ ఈయన లీడరు, కమ్యూనిస్ట్ నాయకుడు అనమాట. వాళ్ళ పంచాయతీలన్నీ తీర్చొచ్చేవాళ్ళు. సో తాతగారి ఇన్ఫ్లుయెన్స్ మీ మీద బాగా ఉంది. మైట్ బి అప్పుడప్పుడు అదే అనుకుంటా. మా వాళ్ళు అందరూ అంటారు, మళ్ళీ ఎవరు లేరు, నువ్వు ఎందుకు ఇంత రెబల్గా తయారయ్యావు, నువ్వు ఎందుకు ఇట్లా తయారయ్యావు అంటే, నాకు నేను ఒక్కొక్కసారి కూర్చొని అనాలిసిస్ చేసుకుంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు క్యూరియాసిటీ ఉండేది. మా తాతగారు ఎలాంటి తగులు తీర్చేవారు, ఎలా తీర్చేవారు, ఎందుకు అనంటే ఆయన పేరు చెబితే ఇప్పటికీ కూడా అంటే కొంతమంది ఉన్నారు, బ్రతికే ఉన్నారు. మా తాతగారు కృష్ణారావు, కొల్లిపర కృష్ణారావు గారు అనమాట. ఆయన పేరు చెప్పంగానే అసలు చాలా గొప్పగా అసలు వడల మనిషి ఇలా చెప్పేస్తూ ఉంటారు ఆయన గురించి. అమ్మ అలా అమ్మ ఇలా అమ్మ అని చెప్పేసి అని పంచాయతీలు చేయడంలో నెంబర్ 1 అనమాట ఆయన. సో వాళ్ళ కుటుంబ గొడవలు, అన్నదమ్ముల ఆస్తుల కొట్లాటలు, అవి ఇవి మొత్తం అంతా మళ్ళీ ఆయన ఆఫీస్ నుంచి రాగానే మళ్ళీ స్టార్ట్, మళ్ళీ పార్టీ ఆఫీసు, పార్టీ తగులు, పార్టీ పంచాయతీలు, ఇవి అంతా ఆయన లైఫ్ అంతా ఒక పోరాట నేపథ్యంలో నడిచింది. ఓకే, ఇంకేముంది, 100% తాతగారి ఇన్ఫ్లుయెన్స్. అంటే ఇక్కడ రెండు చెప్పాలి. విషయం ఏంటంటే మా ఫాదర్ వైపు అంతా వెల్ ఎడ్యుకేటెడ్. మా మదర్ వైపు అంతా కూడా మొత్తం అంతా వీళ్ళు బిజినెస్ ఫీల్డ్, మోటార్ ఫీల్డ్ అనమాట. మీకు తెలుసు విజయవాడ అంటే ఆటో ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది, బస్సులు. చిన్నప్పటి నుంచి మా మేనమామలు వాళ్ళు అంతా కూడా ఆ బిజినెస్ నేపథ్యంలో ఉన్నారు. అక్కడ సరస్వతి ఉంది, ఇక్కడ వచ్చేసి నాయకత్వం ఉంది. సో ఇవి రెండు నేను అడాప్ట్ చేసుకున్నాను అనుకోవచ్చు. మీ విద్యాభ్యాసం ఎలా సాగింది? ఇట్స్ కామన్ అమ్మ. అంత అంటే ఒకటి ఏంటంటే చిన్నప్పటి నుంచి స్కూల్లో నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. సో తర్వాత కాలేజ్ డేస్, కాలేజ్ వచ్చిన తర్వాత నుంచి నాకు ఇంటర్ వచ్చేసరికి అంతా కూడా నాకు ఒక ఆలోచన ఏమొచ్చింది అని అంటే, ఇప్పటిలాగా కాంపిటీషన్ అప్పుడు లేవు, ఎదిగిపోవాలి లేకపోతే ఏదో చేయాలని. నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే, చిన్నప్పుడే మా ఫాదర్ చనిపోయారు నాకు ఎట్ ద ఏజ్ ఆఫ్ 3 years. అప్పటి నుంచి కూడా కొన్ని ఆర్థిక పరిస్థితులు, ఆర్థికంగా మనము మన కాళ్ళ మీద మనం నిలబడితే మనం ఎవరి యొక్క పెత్తనం మన మీద ఉండదు కదా. సో ఎవరి ముందు మనం చేతులు కట్టుకొని నిలబడక్కర్లేదు కదా అని చెప్పేసి ఒక ఆలోచన నాకు ఉండేది. దానికి ప్లస్ మా అమ్మమ్మ, ఆవిడ ఎంత బాగా మమ్మల్ని తీర్చిదిద్దారు అంటే, ఆవిడ నా 10th క్లాస్ అవ్వగానే, నేను 10th క్లాస్ లాస్ట్ ఎగ్జామ్ రాసి ఇంటికి రాగానే ఇంట్లో ఒక 4-5 పిల్లలు ఉన్నారు వరండాలో కూర్చొని. వరండా అంటే కొత్తగా ఉంది కదన్నమాట, చాలా తర్వాత. మాది పెద్ద ఇల్లు, ఒక 300 గజాల్లో ఇల్లు అన్నమాట. వరండాలో పిల్లలు ఉన్నారు. ఏంటమ్మమ్మ ఈ పిల్లలు ఉన్నారంటే, అవును ఈ రోజు నుంచి నువ్వు వీళ్ళకి ట్యూషన్ చెప్తున్నావు, ఒక్కొక్కళ్ళకి ట్యూషన్ ఫీజు 50 రూపీస్ అని చెప్పింది అనమాట. అప్పట్లో ట్యూషన్ ఫీజు 50 రూపీస్. అవును అనగానే సంతోషం వేసింది నాకు. అమ్మ ఈ రోజు నుంచి నాకు డబ్బులు వచ్చేస్తాయి, నేను సంపాదించుకుంటున్నాను అని చెప్పేసాను. అలా మాకు ఒక వ్యక్తిత్వం ఏర్పడడానికి ఆవిడ నిజంగా చాలా మాకు మంచి దారి చూపించారని అనుకోవచ్చు. అమ్మమ్మ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఆవిడ ఎప్పుడు చెప్పేది, మనం ఏది చేసినా ఇద్దరికే సమాధానం చెప్పాలి. 1 పైన ఉన్నవాడికి, 2 మన లోపల ఉన్న మనస్సుకి, అంతరాత్మకి, రాముడికి అంతరాముడికి ఇద్దరికే సమాధానం చెప్పాలని చెప్పేదన్నమాట. సో అది నా లైఫ్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది.
చాలా అంటే చాలా. ఏదైనా సరే వెళ్తున్నాను అంటే అది తప్పు చేశామంటే మనకే అర్థమవుతుంది. ఒక గిల్ట్ అనేది మనలో వచ్చేస్తుంది. రైట్, మనం ఎవరికి సమాధానం చెప్పాలి, ప్రపంచం ఏదో అనుకుంటుంది అని చెప్పేసి చాలామంది అడుగులు వేస్తారు. కానీ నువ్వు నిజంగా తప్పు చేసేటప్పుడు ప్రపంచం కాదు, నీ లోపల నుంచే చెప్తారు అది తప్పు అనేది. నీ లోపల నుంచే ఆ జడ్జిమెంట్ అనేది వచ్చేస్తుంది. అది నిజంగా నేను కొన్ని డైనమిక్ స్టెప్పులు తీసుకోవడానికైనా లేకపోతే కొన్ని విషయాల్లో నేను స్వతంత్రంగా నడవడానికి కూడా మా అమ్మమ్మ నాకు చెప్పిన ఇది మాత్రం నాకు బాగా హెల్ప్ చేసిందని అనుకోవాలి. తాతగారు ధైర్యాన్ని ఇస్తే ఇటు అమ్మమ్మ నాయకత్వం, నాయకత్వాన్ని, ఇండివిజువాలిటీని, ఒక ఆధ్యాత్మికతను కూడా మీలో. ఆధ్యాత్మికత వచ్చి కూడా నేను అక్కడే నేర్చుకున్నది ఏంటంటే, చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఒక 2 అమ్మమ్మలు ఉండేవారు. ఒక ఆవిడకేమో చిన్నప్పుడే పెళ్ళి జరిగింది. ఆవిడ 14 ఇయర్స్ వచ్చేసరికి ఒక పాప పుట్టడము, ఆవిడ విడో అవ్వడము కూడా జరిగిపోయింది. ఆవిడ సన్యాసం తీసుకున్నారు. తర్వాత ఈమెకి ఈ జీవితం ఇలా జరిగిందని ఇంకొక అమ్మమ్మ అసలు పెళ్ళే చేసుకోలేదు. పెళ్లి చేసుకోకుండా ఆవిడ సన్యాసం తీసుకున్నారు. వీళ్ళిద్దరూ ఉండడం వల్ల ఇంకొక పిన్ని వచ్చేసి తన లైఫ్లో ఒక యాక్సిడెంట్ జరగటంతో షీ డిడ్ంట్ గెట్ మ్యారీడ్. ఆవిడ ఈ సనాతన ధర్మంలోనే ఉండేవారు. సో మా చిన్నప్పటి నుంచి ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ కూడా సాధువులు, తర్వాత పీఠాధిపతులు వీళ్ళందరూ మా ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవారు అనమాట. చూడండి మా ఇల్లు, నేను పెరిగిన వాతావరణం ఒకటి అబ్సల్యూట్గా కమ్యూనిజం. మా తాతగారు ఆ భావజాలము అంటే తప్పుని తప్పు అని ఖండించడము, అన్యాయాన్ని ఎదిరించేటటువంటి గుణము అక్కడే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈ ధర్మం పట్ల, మన యొక్క సనాతన ధర్మం పట్లకి సంబంధించినటువంటి సబ్జెక్టును ప్రబోధించేటటువంటి ఆ యొక్క మాస్టర్స్ మా ఇంటి నిండా ఉండేవారు. అంటే ఇవి రెండూ చాలా బ్యాలెన్సింగ్గా నా లైఫ్లో చాలా బాగా ఉపయోగపడినాయి. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరి దగ్గర వాళ్ళు వచ్చిన తర్వాత మా ఇంట్లోనే కూర్చొని కొన్ని రోజులు భగవద్గీత నేర్పించడము. మా అమ్మమ్మ కూడా ఏంటంటే చిన్నప్పుడు ఒక అమ్మమ్మ పెళ్లి చేసుకున్న అమ్మమ్మ, ఆవిడ ప్రిన్సిపల్, స్కూల్ ప్రిన్సిపల్. సో ఆవిడ కూడా మాకు చిన్నప్పటి నుంచి కొన్ని నేర్పింది. రోజుకు ఒకటి భగవద్గీతలో ఒక పద్యం చదివి ఆవిడకి అప్పచెప్పాలి తాత్పర్యంతో సహా. ఒక రోజు కాతే 2 రోజులు, 2 రోజులు కాతే 3 రోజులు, కానీ రోజు అది చదవాలి అంతే. దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ తాత్పర్యం అంటే చేతులు కట్టేసుకుని చదివేసి చెప్పేయటం కాదు, దాన్ని నీ లైఫ్లో నీకేం అర్థమైందో చెప్పాలి ఆవిడకి. సో అలా ఒక ఎనాలిసిస్ అనేది కూడా ఒకటి లోపల నుంచి రావడం జరిగింది. సో 2 ఒకటి పోరాటము, 2 ధర్మము. ధర్మ పోరాటం అయింది ఇప్పుడు అవి 2 కలిపి. సో ఎక్సలెంట్ ఫ్యామిలీ అండి, డెఫినెట్గా. సో అది మీలో కనిపిస్తుంది ఇప్పుడు అడుగడుగునా. థ్యాంక్ యూ. ఫ్యామిలీ కాకుండా ఇంకా స్కూల్లో టీచర్స్ కావచ్చు, లేక ఫ్రెండ్ సర్కిల్స్ కావచ్చు, ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ మీకు ఉండేది?